పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చోటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. నువ్వు పలకొరిసిన దాన్ని నీకు బోధించిందని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయా తండ్రి, నన్ను పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీ ఆత్మపూర్ణిగా చేసి బలమైన పాత్రగా మీరు వాడుకునండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. వాక్యం మీకు వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా ప్రభువుల్లో పాలు పంపులు పొందడానికి మీ కృపనివ్వండి. అయా, మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని వినేదాని కొరకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు కలుస్తున్నాయి. మనము కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి చదువుకుందాం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేన్ని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలను మనం చదువుతూ వచ్చాము. ఈ వచనములో చివరిలో పూర్ణముగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పూర్ణముగా అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సమయంలో పూర్ణముగా లేక పూర్ణమైన అనే మాట వ్రాయబడిన 5 సందర్భాలని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. మొదటిగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ వచనాల చివరిలో పూర్ణముగా అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ? పూర్ణముగా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పౌలు అంటున్నాడు, క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను అని. క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను అని పౌలు అంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రజలంగా మనము క్రీస్తు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించే అనుభవంలో మనం కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పౌలైతే క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటిస్తూ వచ్చాడు. అలాగే మనం కూడా క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించే వారంగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇతరులతో మనం చెప్పాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క త్యాగాన్ని గురించి ఇతరులకు మనం తెలియజేయాలి. యేసు ప్రభువారు మరి పాపుల కొరకు ఈ లోకానికి శిలువలో బలైపోయాడు. ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ కలుగుతుంది. పాపక్షమాపణ పొందినవారు పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులవుతారు అనే ఈ విషయాలను మనము అనేకులకు తెలియపరిచే వారంగా ఉండాలి. మరి అనుకూలత ఉంటే ఈ విధంగా ప్రభుని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి మనం చెప్పాలి. అనుకూలత లేనప్పుడు ప్రభుని గురించినటువంటి సువార్త పత్రిక అయినా మరి ఇతరులకు మనము ఇచ్చేవారంగా ఉండాలి. గమనించండి, రక్షణ పొందిన మనమందరము కూడా మరి ఇతరులకు ప్రభుని గురించి తెలియపరిచే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. మరి వారములు ఆయా దినాల్లో, ఆయా సమయాల్లో మరి ఎంతోమంది మనల్ని కలుస్తూ ఉంటారు. ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాం. వారికి ప్రభుని గురించి కొన్ని మాటలైనా మనం చెప్పాలి. వారికి ప్రభుని గురించినటువంటి సువార్త పత్రికైన మనము అందించే వారంగా ఉండాలి. అలాగున మనము ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో భారం కలిగిన వారంగా కొనసాగాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు, మరి కొంతమంది ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు ప్రభు యొక్క మాటలను. మనము రాసుల మొదటి గ్రంథము 13వ అధ్యాయములో పరిశీలించినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ మరి ఒక ప్రవక్త బేతేలులోకి వచ్చి దేవుని యొక్క మాటలను ప్రకటించినట్లు వ్రాయబడి ఉంది. గమనించండి, యెరోబాము 10 గోత్రాలకు రాజుగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే 2 బంగారు దూడను చేయించాడు. ఒకటి బేతేల్లో, ఇంకొకటి దానులో పెట్టాడు. మరి ఇప్పుడు బేతేల్లో బంగారు దూడ ఉంది, దాని ఎదుట బలిపీఠం కట్టాడు. మరి బలిపీఠం మీద బల్లర్పించడానికి యెరోబాము రాజు సిద్ధమయ్యాడు. అప్పుడు మరి దేవుని ప్రవక్త వచ్చి దేవుడు ఏ మాటలనైతే ప్రకటించమన్నాడో ఆ మాటలని ప్రకటిస్తూ వచ్చాడు. దేని గురించి అంటే ఆ యెరోబాము రాజు కట్టించిన బలిపీఠాన్ని గురించి. ఆ బలిపీఠాన్ని గురించి మరి కొన్ని మాటలు ఈ యొక్క ప్రవక్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఒక సూచన కూడా ఆ ప్రవక్త చెప్పాడు. ఆ సూచన జరిగింది. చూడండి, ఇక్కడ ఈ యొక్క యెరోబాము రాజు ఒక బంగారు దూడను చేయించి దాని ఎదుట బలిపీఠం కట్టించి ఆ దూడకు బల్లర్పిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా యెరోబాము రాజు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ కట్టబడిన బలిపీఠాన్ని గురించి మరి ఈ యొక్క ప్రవక్త దేవుడు పలకమని సెలవిచ్చిన మాటలన్నీ పలికాడు, ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఆ మాటలు యెరోబాము రాజు విన్నాడు. విని తన కోపం వచ్చింది. నేను కట్టించిన బలిపీఠానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఏమన్నా అంటే ఆ యొక్క యెరోబాము రాజు తన చేయి చాపి వాని పట్టుకోండి అన్నాడు. అనగానే ఏమైందంటే ఆ రాజు యొక్క చెయ్యి అలాగే ఎండిపోయింది. ఇక తాను ఆ చాచిన చెయ్యి ముడుచుకోలేకపోయాడు. తనకు అర్థమైంది, మరి ఈ యొక్క ప్రవక్త దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి, ఈయనకు వ్యతిరేకంగా నేను నా చేయి చాపాను కాబట్టి నా చేయి ఇట్లా అయిపోయిందని చెప్పి అర్థమయ్యి మరి ఆ రాజు ఆ ప్రవక్తను వేడుకున్నాడు. అయ్యా, నా చేయి బాగోగునట్లుగా నా కోసం ప్రార్థన చేయి దేవునికి అని చెప్పి వేడుకున్నాడు. ఆ ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి ఏమైందంటే బాగయింది. ఇప్పుడు చూడండి, మరి దేవుని మాటలు ప్రకటించిన ఈ యొక్క ప్రవక్త
ఘనపరచబడ్డాడా, అవమానపరచబడ్డాడా? చెప్పండి. ఈ ప్రవక్త ద్వారా ఒక గొప్ప కార్యం అక్కడ జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రవక్తకి ఏం కలిగింది? ఘనత కలిగింది. అంటే దేవుని మాటలు మనము ప్రకటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మరి ఈ భూమి మీద మనకేం కలుగుతుంది అంటే ఘనత కలుగుతుంది. అన్నిసార్లు ఘనత కలిగే పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు మనకు ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరుస్తున్నప్పుడు ఘనత కలుగుతుంది. అలాగే వాక్యంలో మనం చూడవచ్చు, రాజులు మొదటి గ్రంథములో 22వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఇంకొక ప్రవక్తను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆ అధ్యాయంలో మరి మీకాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త కూడా దేవుని యొక్క మాటలను ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు వీళ్ళు వారి వారి సైన్యాలతో సిరియా సైన్యం మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఈ మీకాయా ప్రవక్త వచ్చి దేవుని మాటలను ప్రకటిస్తూ వచ్చాడు. మరి దేవుడు ఏమని ఆ ప్రవక్త ద్వారా సెలవిస్తూ వచ్చాయంటే, యుద్ధానికి వెళ్ళకూడదు, ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళిపోవాలి అని దేవుడు ఆ ప్రవక్త ద్వారా సెలవిస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ ఆ మాటలే ఈ ప్రవక్త ప్రకటిస్తూ వచ్చాడు. యుద్ధానికి వెళ్ళకూడదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలని. వీళ్ళందరూ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొద్దంటే అది ఎట్లా ఉంటుంది? చాలా అవమానంగా ఉంటుంది. కాబట్టి ఇక ఆ ఇద్దరు రాజులు కానీ ఆ సైన్యం కానీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో కొంత నష్టం జరిగింది. యెహోషాపాతు రాజుకు ఆపద వచ్చింది. దేవుడు సహాయం చేశాడు ప్రార్థన చేస్తే. ఆహాబు రాజు అయితే చనిపోయాడు. చూడండి, ఇక్కడ మరి దేవుని మాటల యొక్క ప్రవక్త ప్రకటిస్తూ వచ్చాడు. ప్రకటించినప్పుడు ఏం జరిగింది అంటే, సిద్కియా అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ మీకాయా ప్రవక్త దగ్గరికి వచ్చి చెంప మీద ఒక్కడు కొట్టాడు. చూడండి, దేవుని మాటలు ప్రకటించిన మీకాయా ప్రవక్తను సిద్కియా అనే వ్యక్తి కొట్టాడు చెంప మీద అందరి ముందు. అది ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా అవమానం. ఆ తర్వాత రాజు ఏం చేశాడంటే, మరి ఈ ప్రవక్తను చెరసాల్లో ఉంచి నేను వచ్చేంత వరకు కఠినమైన అన్నం పెట్టండి, కఠినమైన నీళ్ళు ఇవ్వండి అని చెప్తా వచ్చాడు. ఆ వ్యక్తి చెరసాల్లో వేయబడ్డాడు. మరి కఠినమైనటువంటి భోజనము, కఠినమైనటువంటి పానము చేయవలసినటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి ఏర్పడతా వచ్చింది. అంటే దేవుని మాటలు ప్రకటించిన ఈ వ్యక్తి మరి ఎంతో అవమానపరచబడ్డాడు. గమనించండి, మరి పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో దేవుని మాటను ప్రకటించిన ప్రవక్త అయితే ఘనపరచబడ్డట్టు మనం చూస్తూ వచ్చాం. అయితే మరి రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మీకాయా ప్రవక్త దేవుని మాటలు ప్రకటించినప్పుడు అవమానపరచబడ్డాడు. దీని ద్వారా మనకేం అర్థమవుతుంది? దేవుని గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ప్రకటించినప్పుడు కొన్నిసార్లు మనకు ఘనత కలుగుతుంది, కొన్నిసార్లు ఏమో అవమానాలు వస్తాయి. ఏం చేయాలి మనము? మరి ఘనత కలిగిన, అవమానం కలిగిన మన జీవితంలో ప్రభుని గురించి ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను అనేకులకు మనం తెలియపరిచే వారంగానే ఉండాలి. ఘనత కలుగుతూ ఉంది కాబట్టి మరి మేము ప్రకటిస్తాము, అవమానం కలిగితే మాత్రము ప్రకటించేది మానుకుంటాం అనుకోకూడదు. ప్రియులారా, మనకు ఘనత కలిగిన, అవమానం కలిగిన ప్రభుని గురించి మనము తెలియపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మరి వారములో కొందరికైనా ప్రభుని గురించి మనం తెలియపరిచే అనుభవంలో మనం కొనసాగాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు మరి ఏది కూడా చెప్పే పరిస్థితి లేకపోతే ఏం చేయాలా?
దేవుని యొక్క మందిరములో ఆదివారం ఆరాధన జరుగుతుంది. దైవ సేవకులు వాక్యం చెప్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు, రండి అని ఒక మాట చాలు. అట్లా మందిరాలకు రండి అని చెప్పి ఆహ్వానించడం ద్వారా, ఒకవేళ మరి ఒకసారి మీరు అడిగారు, మరలా ఆ వ్యక్తి నీకు కనపడ్డాడు, మరలా 2 రోజుల తర్వాత లేకపోతే వారం తర్వాత మరలా ఆ వ్యక్తిని మందిరానికి రమ్మని చెప్పి అడిగితే, ఇట్లా కొన్నిసార్లు అడుగుతూ ఉండేసరికి ఆ వ్యక్తికి ఏమనిపించింది, ఇన్నిసార్లు అడుగుతా ఉన్నాడు కదా, వెళ్దామని చెప్పి అనిపించి ఆ వ్యక్తి మందిరానికి వస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యం ద్వారా దర్శించబడి రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ మన జీవితంలో ప్రభుని ఎరిగినటువంటి మనము ఇతరులకు ప్రభుని గురించి చెప్పాలి, ఇతరులను ప్రభు వైపు మనం త్రిప్పే వారంగా ఉండాలి. మనము మరి ప్రభుని గురించి ప్రకటించే అనుభవాన్ని కలిగి ఉండాలి. పౌలు పూర్ణముగా క్రీస్తు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మనం కూడా పూర్ణంగా ప్రభుని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. చాలు. ఈ వచనములో కూడా మరి పూర్ణము అనే మాట వ్రాయబడింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాట వ్రాయబడింది. గమనించండి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటి మాట ఏం చూసాము? క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించాలి అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ప్రభు ప్రజలంగా పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. గమనించండి, మరి విలువైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విషయమై ఏం కలిగి ఉంటాం? మనము జాగ్రత్త కలిగి ఉంటాం. దాన్ని మరి కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. మన జీవితంలో మరి వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అని. పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి? వాక్యంలో మరి ప్రాముఖ్యంగా 2 విధాలైన జాగ్రత్తలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. వాటిలో ఒకటి ఏంది అంటే, ద్వితీయోపదేశకాండములో 5వ అధ్యాయం 33వ వచనములో ఏం రాయబడిందంటే, చేయుటకు జాగ్రత్త పడాలి అని చెప్పి రాయబడింది. ఏముంది అక్కడ చెప్పండి? చేయుటకు జాగ్రత్త పడాలి అంటే, దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేయడానికి మనం జాగ్రత్త పడి వాటిని మనం చేయాలి. దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో మరి మనకు చాలా సంగతులు తెలుసు. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చేయమని చెప్తున్నాడు? ఆదివారము ఆరాధన 7 గంటలకైతే 8 గంటలకు రండి అని చెప్తున్నాడా? ప్రతి ఆదివారం సమయానికి మందిరానికి రావాలి అనేది ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ఆయన చెప్తుంది మనము చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రేమ చూపమని చెప్తా ఉన్నాడు. ఏం చూపించాలా? ప్రేమ చూపించాలా. ఎవరి మీద ప్రేమ చూపించాలా? మనల్ని ప్రేమించిన వారి మీదనే మనం ప్రేమ చూపించాలా? కాదు. మనం ప్రేమించిన వారి మీద మనం ప్రేమ చూపాలి. మనం ద్వేషించే వారి మీద కూడా ఏం చూపించాలా? ప్రేమ చూపించాలి. మనం ప్రేమ చూపించాలి కానీ మరి ద్వేషించే వారంగా ఉండకూడదు. ఇలాగున ప్రభువు మరి ఎన్నో చేయమని చెప్తా ఉన్నాడు.
ఆయన ఏమేమి చేయమని చెప్తున్నాడో వాటిని చేసే విషయంలో జాగ్రత్త పడాలి. వాక్యం చదువుకోమని, ప్రార్థన చేసుకోమని, ప్రభుని ఆరాధించమని, ప్రభు మందిరానికి రమ్మని, ప్రభు బలితో సహవాసం కలిగి ఉండమని, ఇలాగున అనేకమైనవి చేయమని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చేయమని చెప్తున్న వాటన్నిటినీ మనము చేసే విషయంలో జాగ్రత్త పడే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇలాంటి జాగ్రత్త మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తే అక్కడేముంది అంటే, చెయ్యకుండా జాగ్రత్త పడవలెను అని రాయబడింది. ఏమంటుంది అక్కడ? చెయ్యకుండా జాగ్రత్త పడాలి. మరి ఏం చేయకుండా జాగ్రత్త పడాలంటే, దేవునికి విరోధమైన కార్యాలు, దేవుడు చేయొద్దంటున్న కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. దుష్కార్యములను చేయకుండా జాగ్రత్త పడాలని, అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలని, దొంగతనాలు చేయకుండా జాగ్రత్త పడాలని, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో, మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవైతే ఉంటున్నాయో, దేవుడు అసహించుకునే కార్యాలు ఏవైతే ఉంటున్నాయో, అలాంటి కార్యాలను చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రభుని ఎరిగిన తర్వాత గమనించండి, చేయకూడని కార్యాలు మనం చేస్తే, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తే దాని ద్వారా మనం ఎంతో నష్టపోతాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని ఎరిగినాను, ప్రభుని ఆరాధించి ప్రభు వల్ల పాలుపొందు పొందుతూ ఉన్నాను, మరి నేను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే నష్టం కలుగుతుంది అనే గ్రహింపు ప్రతి ఒక్కరు కలిగి మరి ఎంతో జాగ్రత్తగా జీవించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, మరి నేను దేవునికి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాను, అయినా నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడంటే కొంత సమయం ఇస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? కొంత సమయం ఇస్తాడు. దేని కొరకు? మారతారని. మరి ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేది మానుకుంటారని దేవుడు ఏం చేస్తాడంటే కొంత సమయం ఇస్తాడు. సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆ సమయంలోనే సరిచేయబడాలి మనం. గమనించండి, మరి అలా సరి చేసుకోకుండా అలాగే కొనసాగితే ఏం జరుగుతుంది? వాక్యం రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి మరి ఏం జరుగుతుంది? హఠాత్తుగా నాశనం వస్తుందని చెప్పి రాయబడింది. ఎట్లా వస్తుంది? హఠాత్తుగా. గమనించండి, ఒకసారి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశావు, నువ్వు మరి ఫోన్లోనూ టీవీలోనూ చూడకుండా వాటిని చూస్తూ ఉన్నావు. అలాగే కొన్ని చేయకూడని కార్యాలను చేస్తూ ఉన్నావు, రహస్యంగా బహిరంగంగా. మరి దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ విధంగా నీ జీవితం ఉంది, నువ్వు సరి చేసుకో అని దేవుడు ఒకసారి గద్దించాడు, రెండోసారి గద్దించాడు. ఇట్లా మరి కొన్నిసార్లు దేవుడు గద్దిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. అయినా కూడా నువ్వు మారకుండా అదే విధానంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నావు. అప్పుడు ఏం జరుగుతుందంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది. అప్పుడు ఎంతో ప్రలాపించాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి. ప్రియులారా, గమనించండి, ప్రభు ప్రజలంగా మనము మరి ఈ లోకమును జాగ్రత్తగా జీవించాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా కార్యాలు చేస్తూ కొనసాగుతున్నావేమో, వాటి చేయకుండా నువ్వు జాగ్రత్త పడకపోతే నష్టం కలుగుతుందని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కొంతమంది ఎట్లుంటారంటే, మరి దేవునికి వ్యతిరేకంగా దేవుని నమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారిని పట్టుకుంటే మరి వారు సరిచేయబడరు అని చెప్పి దేవుడు ఎవరిని పట్టుకుంటాడు అంటే వారి పిల్లలను పట్టుకుంటాడు. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా కొనసాగితే మనకేదైనా ఒక శ్రమ పెడితే మనం లోబడం. ఎట్లా లోబడతాం? కొంతమంది ఎట్లా లోబడతారంటే
పిల్లలకి ఏదైనా శోధన వస్తే, శ్రమ వస్తే అప్పుడు లోబడతారు. కాబట్టి గమనించండి, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించిన దాన్ని బట్టి కొన్నిసార్లు మన పిల్లలు కూడా శిక్షించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన జీవితంలో మరి ఈ 2 విధాలైన జాగ్రత్త మనకు ఎంత అవసరం. దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేసే విషయంలో జాగ్రత్త పడి వాటిని మనం చేయాలి. రెండవది, దేవుడు మరి చేయొద్దంటున్న కార్యాలు లేక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విధాలైన జాగ్రత్త కలిగిన వారంగా మనం ముందుకు సాగాలి. ఈ విషయాల్లో పూర్ణ జాగ్రత్త ఉండాలి. గమనించండి, దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలు చేసే విషయంలో పూర్ణ జాగ్రత్త ఉండాలి. అలాగే దేవుడు చేయొద్దంటున్న కార్యాలు చేయకుండా ఉండే విషయంలో కూడా పూర్ణ జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు మనం ఎంతో మేలు పొందుతాము. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉంటాం. 3వ మాట మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ 6:20. చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయం 20వ వచనము. దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఇక్కడేం రాయబడింది? పూర్ణమైన పట్టుదల అనే మాట రాయబడింది. ఇక్కడ కూడా పూర్ణము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఏ మాట ఉంది? పూర్ణము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్ణమైన పట్టుదల. గమనించండి, పూర్ణమైన పట్టుదల. ఇక్కడ పౌలు ఏమంటున్నా అంటే, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. నేను సువార్త ప్రకటించినట్లు వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించాలని నా కోసం మీరు పూర్ణమైన పట్టుదలతో దేవునికి విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను కోరుతూ ఉన్నాడు. గమనించండి, నా కోసం మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అని పౌలు కోరుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇలా మనము పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? పూర్ణమైన పట్టుదలతో. కొంతమంది ప్రార్థన అట్టుంటుంది, నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు ఉంటుంది. అంటే కొంతమంది ఊరికి కొన్ని మాటలతో చేసుకోవాలి కనుక చేసుకోవాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మన జీవితంలో పట్టుదల ఉండాలి. ఏముండాలి? పట్టుదల. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య తొలగిపోవాలంటే మనం ఏం చేయాలా? పట్టుదలతో దేవుణ్ణి అడగాలి, ప్రభువా సహాయం చేయమని. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీని గురించి రాయబడింది. తన కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడతా ఉంది. ఏం పడిందమ్మా? దయ్యం బట్టి. అమ్మ వింటున్నారు అందరూ? ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెకి దయ్యం పట్టింది. ఆ కుమార్తె చాలా బాధపడతా ఉంది. అప్పుడు ఆ కనాను స్త్రీ ఏం చేసిందంటే ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ప్రభుని వెంబడిస్తూ మరలా అడుగుతూ వచ్చింది. అలాగన పట్టుదలతో ప్రభు సహాయం చేసే అంతవరకు ప్రభుని వెంబడించి ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు ఏం చేశాడంటే చివరిలో, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు. ఏం జరిగిందంటే ఆమె యొక్క కుమార్తె బాగైపోయింది. చూడండి, ఈ కనాను స్త్రీ తన కుటుంబంలో సమస్య ఉంది, ఆ సమస్య తొలగిపోవాలని ఎంతో పట్టుదలతో ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు ద్వారా సహాయాన్ని పొందింది. అలాగే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కుటుంబాన్ని గురించి మనం చూడవచ్చు. ఏశావు ద్వారా యాకోబు కుటుంబం మీదకి నాశనం అనేది లేక నష్టం అనేది రాబోతూ ఉంది. అంటే ఏశావు యాకోబు కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు యాకోబు ఏం చేశాడు? అమ్మ వింటున్నారా? మా అందరూ తల ఊపండి ఒకసారి. యాకోబు ఏం చేశా అంటే అందరిని పంపించి ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రంతా దేవునితో పోరాడుతూ వచ్చాడు. ఎప్పుడమ్మా? రాత్రంతా పోరాడుతూ వచ్చాడు దేవునితో. మరి ఆ దూత ఏమంటున్నా అంటే తెల్లారుతా ఉంది, వదిలిపెట్టేసానని చెప్పి అంటా ఉంటే ఏమంటున్నాడు యాకోబు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. అట్లా మరి యాకోబు పట్టుదలతో దేవుని అడుగుతూ వచ్చాడు. అద్భుతంగా ప్రభు కార్యం చేశాడు. ఏశావు యొక్క మనసు మార్చేశాడు. హాని చేయడానికి వచ్చినటువంటి ఏశావు ఏ హాని చేయకుండా యాకోబు మీద ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు. దేవుడు ఆ విధంగా కార్యము జరిగిస్తూ వచ్చాడు. చూడండి, తన కుటుంబం మీదకి నష్టము రాబోతుందని గ్రహించి యాకోబు ఏం చేశాడు? ఆ నష్టము రాకుండా తొలగిపోవడానికి తనెంతగానో పడుదలతో ప్రార్థన చేసి సహాయం పొందినవాడుగా ఉన్నాడు. కనాను స్త్రీ అయితే తన కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోవాలని పట్టుదలతో ప్రభువుని అడుగుతూ వచ్చింది, సహాయం పొందింది. యాకోబు అయితే తన కుటుంబం మీదకి రాబోతున్నటువంటి సమస్య రాకుండా తొలగిపోవాలని పట్టుదలతో ప్రార్థించి ఆ యొక్క మరి నష్టం రాకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. పిల్లలు, మనం కూడా మరి మన కుటుంబాల్లో ఉన్న సమస్య తొలగిపోవాలి అంటే, అలాగే మన కుటుంబం మీదకి రాబోయే నష్టం రాకుండా మన కుటుంబం కాపాడబడాలంటే మనం ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో మనం మొరపెట్టే వారంగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి మనము ప్రభువుని అడిగే వారంగా ఉండాలి. పిల్లలు, మనము ఏ విధంగా దేవునికి ప్రార్థనలు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో పట్టుదలతో కూడిన ప్రార్థన ఉందా? పట్టుదలతో కూడిన ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీ 1:9. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. చాలు. ఇక్కడ కూడా పూర్ణముగా అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో కూడా ఏముంది? పూర్ణముగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అని రాయబడింది. గమనించండి, మన జీవితంలో మరి దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? ఆ దేవుని చిత్తాన్ని మనము చేయాలి. 4వదిగా మనం ఏం చూస్తున్నామంటే దేవుని చిత్తాన్ని పూర్ణంగా మనం గ్రహించాలి. గ్రహించి ఆయన చిత్తాన్ని మనం చేసే వారంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చిత్తము అంటే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని చేయడం. మన జీవితంలో మనకిష్టమైనట్లుగా మనం జీవించకూడదు. గమనించండి, మనకిష్టమైనట్లుగా మనము జీవించకూడదు. మనకిష్టమైనట్లుగా మనం ప్రవర్తించకూడదు. మనకిష్టమైనట్లుగా మనం నడుచుకోకూడదు. దేవుని యొక్క ఇష్టము లేక దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించి ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారంగా, ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం మనము నడుచుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో మరి మన ఇష్టాన్ని మనం పక్కన పెట్టేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. మరి 40వ కీర్తన 8వ వచనములో భక్తుని దావీదు ఏమంటా వచ్చా అంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. దావీదుకి ఏది సంతోషము? మరి ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కొన్ని సంతోషాలు ఉంటాయి. కొంతమంది పిల్లలను అడిగితే, అబ్బాయి నీకేది సంతోషం అంటే, నాకు బిర్యానీ తింటామంటే సంతోషం అంటాడు. అంతేనా? కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే నాకు చదువుకోవడం అంటే సంతోషం అని చెప్తారు. ఇప్పుడు మన సంతోషం ఏంది? మన సంతోషం ఏంది? దావీదు యొక్క సంతోషం ఏంది చెప్పండి? దేవుని చిత్తము చేయడమే తనకు సంతోషం. మనం కూడా మరి అనుభవంలోనికి రావాలి. దేవుని చిత్తము చేయడమే సంతోషము అని అనుభవంలోకి రావాలి. ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని
దాన్ని చేయటంలో సంతోషించాలి. అలాగే యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో మరి ఆయన యోహాను సువార్త 4:34 ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే, మరి నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము అని చెప్తూ వచ్చాడు. యేసు ప్రభుకి ఏది ఆహారము? గమనించండి, యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి యొక్క యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం అని చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఆకలి ఎప్పుడు తీరిద్ది చెప్పండి? తండ్రి యొక్క చిత్తం నెరవేర్చినప్పుడే తీరిద్ది. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చకపోతే యేసు ప్రభు యొక్క ఆకలి తీరదు. ప్రియులారా, అంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మరి యేసు ప్రభు వారు భారం కలిగి ఉన్నాడు. గమనించండి, మన జీవితంలో కూడా అంతగా ఎదగాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగ మన జీవితంలో మన చిత్తాన్ని మనం పక్కన పెట్టేసి మనుషుల యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా కూడా ఉండకుండా దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆ దేవుని చిత్త ప్రకారం మనము నడుచుకునే వారంగా సిద్ధపరచబడాలి. అలాగే మరి 5వ మాట మనం చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 18:3. చివరిగా 5వదిగా ఒక్కొక్క మాట మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇక్కడ కూడా పూర్ణముగా అనే మాట రాయబడింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మరి హిజ్కియా రాజు పూర్ణముగా నీతిని అనుసరించాడు అనే విషయాన్ని చూస్తున్నాం. పూర్ణముగా నీతిని అనుసరించాడు. 5వదిగా మనం ఏం చూస్తున్నామంటే, పూర్ణముగా నీతిని అనుసరించాలి. దీన్ని అనుసరించాలి, నీతిని అనుసరించే వారంగా ఉండాలి. పూర్ణముగా నీతిని అనుసరించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నీతిని అనుసరించిన వారు కొంతమంది ఉన్నట్లు మనం గమనించవచ్చు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే హిజ్కియా. హిజ్కియా రాజు నీతిని అనుసరించిన వాడుగా ఉన్నాడు. నీతిని అనుసరించిన వాడుగా తాను చేసిన కార్యం ఏంది అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, తాను మరి యెహోవా మందిరం యొక్క తలుపులు తెరచి వాటిని బాగు చేయించాడు అని. దేన్ని బాగు చేయించాడు చెప్పండి? మందిరాన్ని బాగు చేయించాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనంలో యోషియా అని ఒక రాజును గురించి రాయబడింది. ఆ రాజు నీతిని అనుసరించాడు అని. నీతిని అనుసరించిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ వ్యక్తి కూడా దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయడానికి మనుషులను పంపించినట్లుగా 8వ వచనంలో రాయబడింది. గమనించండి, మరి ఈ ఇద్దరు రాజులు, హిజ్కియా రాజు, యోషియా రాజు, వీళ్ళు నీతిని అనుసరించిన వారుగా ఉన్నారు. నీతిని అనుసరించిన వీళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని బాగు చేశారు. మందిరాన్ని బాగు చేయించినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళ మనం కూడా నీతిని అనుసరించాలి. మనం కూడా ఏం చేయాలా? నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించాలంటే ఏం చేయాలి మనము చెప్పండి? నీతిని అనుసరించిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మందిరాన్ని బాగు చేయించారు. మరి ఇప్పుడు నీతిని అనుసరించే వారంగా మనం పిలువబడాలంటే మనం కూడా ఏం చేయాలా? మనం కూడా ఏం చేయాలి? మందిరాన్ని బాగు చేయాలి. గమనించండి, నీతిని అనుసరించిన వారు మందిరాన్ని బాగు చేశారు. ఇప్పుడు మనం కూడా నీతిని అనుసరించే వారంగా చేయబడాలంటే, మనం కూడా నీతిని అనుసరించే వారంగా ఎంచబడాలంటే మనం కూడా మందిరాన్ని బాగు చేయాలా? దీన్ని బాగు చేయాలా? మందిరాన్ని బాగు చేయాలి. మరి మందిరం అంటే ఏంది? వాక్యం రాయబడింది, మన దేహమే దేవుని ఆలయము. కాబట్టి ఇప్పుడు
మన యొక్క దేహము దేవుని ఆలయం లేక దేవుని మందిరం కనుక ఈ దేహాన్ని మనం బాగు చేసుకోవాలి. దీన్ని బాగు చేసుకోవాలి, దేహాన్ని బాగు చేసుకోవాలి. నీతిని అనుసరించేవారు ఎవరు అంటే మందిరాన్ని బాగు చేసేవారు. మందిరం అంటే మన దేహమే దేవుని యొక్క మందిరం కనుక ఈ దేహాన్ని మనం బాగు చేసుకోవాలి. దేహాన్ని బాగు చేసుకోవడం అంటే గమనించండి, మరి దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లోపం ఉంటుంది, దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, మరి కళ్ళుకి ఒక రోగం ఉంటుంది లేక ఒక లోపం ఉంటుంది. అదేంటంటే ఎవరైతే కన్నులతో చూడగుండి వాడిని చూస్తూ ఉన్నారో వారి కన్నులకు ఏమున్నట్లు రోగం ఉంది, లేక వారి యొక్క కళ్ళల్లో లోపం ఉంది. అది బాగు చేసుకోవాలా అంటే మరి చూడకూడని వాటిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తమ కళ్ళల్లో లోపాన్ని కలిగి ఉన్నారు, రోగాన్ని కలిగి ఉన్నారు. దాన్ని బాగు చేసుకోవాలి. ఎవరు బాగు చేస్తారు? ప్రభువే బాగు చేస్తారు. ప్రభువా, నా కళ్ళకు రోగం ఉందయ్యా, కళ్ళలో లోపం ఉంది, నేను నా కళ్ళతో చూడకుండా వాడిని చూస్తూ ఉన్నాను, అయ్యా నా కళ్ళు బాగు చేయి ప్రభు అని చెప్పి ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? కళ్ళు బాగు చేస్తాడు. గమనించండి, కళ్ళు బాగు చేయబడాలా, లేకపోతే పరలోకానికి పోలేవు. వింటున్నారు అందరూ? రక్షించబడ్డాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, నేను కన్నులతో సినిమాలు చూసిన పరలోకానికి పోతానని చెప్పి ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. అలా కుదరదు. సినిమాలు చూసేవాళ్ళు పరలోకానికి పోతారా? పరలోకానికి పోతే ఏం చేయాలి మీకు? ఏమ్మా, ఆడ కూడా ఒక టీవీ ఏర్పాటు చేసి అక్కడ సినిమా వేయాలి మీకు. అక్కడ సినిమా ఉండదు. అర్థమైంది? అసలు అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు. ఇక్కడ సినిమాలు చూసే వాళ్ళందరూ నరకానికి పోతారు. అక్కడ ఉంటుంది ఏంది, అక్కడ ఉంటుంది బాధిక. కాబట్టి గమనించండి, సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, ఫోనుల్లో చెడ్డవాటిని అపవిత్రమైనటువంటి చూసేవాళ్ళు మరి ఏమాత్రం పరలోకం చేరలేరు. ప్రియులారా, కళ్ళు బాగు చేయబడాలి. అలాగే మరి నోరు కూడా బాగు చేయబడాలా. ఏం బాగు చేయబడాలా? నోరు బాగు చేయబడ్డం అంటే కొంతమంది నోటితో ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇతరులని ఊరికి దూషిస్తూ ఉంటారు, ఇతరులు నాశనం అయిపోవాలని చెప్పి శాపాలు పెడతా ఉంటారు. అలాంటి వారి యొక్క నోరు ఎలా ఉన్నట్లు? లోపముతో ఉంది, రోగముతో ఉంది. అలాంటి నోరులు ఏం చేయబడాలా? బాగు చేయబడాలి. కాబట్టి కోడలను తిడుతున్నావా, లేకపోతే అత్తను తిడుతున్నావా? కొంతమంది మరి అత్తలు కోడలను తిడుతూ ఉంటారు, ఇక శాపాలేక అలా కోడలు అత్తని తిడుతూ ఉంటారు. కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇక నోటుకు వచ్చే మాటలు మరి వినగొండ మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు గమనించండి, నోరు బాగు చేయబడాలి. అలాగే చెవులు బాగు చేయబడాలి, చేతులు బాగు చేయబడాలి, పాదాలు బాగు చేయబడాలి. ఇలాగ మన జీవితం అంతా కూడా బాగు చేయబడాలి. మన యొక్క దేహం అంతా బాగు చేయబడాలి. నీతిని అనుసరించిన వారు మందిరాన్ని బాగు చేశారు. మనం కూడా నీతిని అనుసరించే వారంగా చేయబడాలంటే మనం కూడా మరి దేవుని మందిరమైన మన దేహాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి ఎక్కడ లోపం ఉందో, కళ్ళల్లో లోపం ఉందా, చెవుల్లో లోపం ఉందా, నోటిలో లోపం ఉందా, చేతుల్లో లోపం ఉందా, పాదాల్లో లోపం ఉందా, ఎక్కడ లోపం అయితే ఎక్కడ లోపం ఉందో ప్రభు బాగు చేయి ప్రభు అని చెప్పి ప్రభుని వేడుకుంటే ప్రభు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. బాగు చేయబడితేనే మనం పరలోకాన్ని చేరగలుగుతాం. కాబట్టి బాగు చేయబడకుండా మనం పరలోకం చేరలేము. కాబట్టి మనం బాగు చేయబడితే నీతిని అనుసరించే వారంగా ఉంటాం. నీతిని అనుసరించేవారు మరి పరలోకం చేరతారు. వాక్యం మనం చూడొచ్చు. మరి పరలోకములు ఎవరు ప్రవేశిస్తారంటే నీతిమంతులే. నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజలుడుతారని చెప్పి రాయబడింది. నీతిమంతులు నిత్య జీవానికి పోదురని చెప్పి రాయబడింది. ప్రియులారా, మనము మరి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, పరలోకం చేరుకోవాలంటే నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించడం అంటే దేవుని ఆలయం అని మన యొక్క దేహాన్ని బాగు చేసుకోవాలి. ప్రియులారా, బాగు చేసుకుంటున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. పూర్ణముగా మనము నీతిని అనుసరించాలి. ఈ సమయంలో 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. పూర్ణముగానే మాటను ఆధారం చేసుకుని. మొదటి మాట ఏంది? పూర్ణముగా క్రీస్తు సువార్తను మనము
ప్రకటించాలి. రెండవది, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవది, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నాలుగవది, పూర్ణముగా దేవుని చిత్తాన్ని గ్రహించి దాన్ని జరిగించే వారంగా ఉండాలి. ఐదవది, పూర్ణంగా నీతిని అనుసరించే వారంగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మనము గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుని సరిచేసుకుని యోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పంపులు పొందేవారముగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.